హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డి అనే లెటర్తో తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నీకు ఖాళీ అయితే బయటికి వెళ్దామా? ఇఫ్ యు ఆర్ ఫ్రీ షల్ వి గో అవుట్? ఇఫ్ యు ఆర్ ఫ్రీ షల్ వి గో అవుట్? నెంబర్ 2, నాకు ఖాళీ అవ్వకపోవచ్చు. ఐ మే నాట్ బీ ఫ్రీ. ఐ మే నాట్ బీ ఫ్రీ. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, ఆమెకి పెళ్ళయిందా? నెంబర్ 2, ఆమెకి పెళ్ళెప్పుడయ్యింది? సో ఈ రెండు తెలుగు క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. డిస్ట్రే, ఇది ఒక నౌన్. దీని అర్థం అస్తవ్యస్తంగా, కలగాపులగం, చిందరవందర. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. బట్టలన్నీ మంచం మీద చిందరవందరగా ఉన్నాయి. క్లోత్స్ ఆర్ ఇన్ డిస్ట్రే ఆన్ ద బెడ్. క్లోత్స్ ఆర్ ఇన్ డిస్ట్రే ఆన్ ద బెడ్. ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది. ద హౌస్ ఈజ్ ఇన్ డిస్ట్రే. ద హౌస్ ఈజ్ ఇన్ డిస్ట్రే. డిస్టెన్స్, దూరం పెట్టడం, దూరం. ఈ డిస్టెన్స్ అనేది నౌన్ అవుతుంది, వర్బ్ కూడా అవుతుంది. డిస్టెన్స్, డిస్టెన్స్డ్, డిస్టెన్స్డ్. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను ఆమెతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఆమె అతను దూరం పెట్టినట్లు అనుకుంటుంది. She feels a distance from him because he is not talking with her properly. She feels a distance from him because he is not talking with her properly. ఆమె తనంతట తానే నాకు దూరమైంది. She distanced herself from me. She distanced herself from me. అతను వాళ్ళ నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించాడు. He tried to keep his distance from them. He tried to keep his distance from them. ఆమె వాళ్ళని దూరం పెట్టడమే మంచిదనుకుంది. She thought it's good to keep them distance. She thought it's good to keep them distance. Droop అంటే అలసటతో వంగిపోవడం లేదా వాలిపోవడం. Droop, drooped, drooped. Example sentences. నేను బాగా అలసిపోయాను. నా రెప్పలు వాలిపోతున్నాయి. నిద్రపోవాలి. ఐఎమ్ సో టైర్డ్. మై ఐలిడ్స్ ఆర్ డ్రూపింగ్. ఐ హ్యావ్ టు స్లీప్. ఐఎమ్ సో టైర్డ్. మై ఐలిడ్స్ ఆర్ డ్రూపింగ్. ఐ హ్యావ్ టు స్లీప్. వేడికి పువ్వులు వాలిపోతున్నాయి. ద ఫ్లవర్స్ ఆర్ డ్రూపింగ్ ఇన్ ద హీట్. ద ఫ్లవర్స్ ఆర్ డ్రూపింగ్ ఇన్ ద హీట్. నెక్స్ట్ వన్, డాంపెన్ అంటే నిరుత్సాహపరచడం లేదా తడి చేయడం. dampen, dampened, dampened. Example sentences. అతని మాటలు ఆమెని నిరుత్సాహపరిచాయి. His words dampened her spirits. His words dampened her spirits. ఆ డ్రెస్ ఇంకా తడిగా ఉంది. The dress still damp. The dress still damp. ఇక్కడ damp అనేది adjective. ఆ తడి బట్టలు బయట ఆరేయి. Dry the damp clothes outside. Dry the damp clothes outside. నా జుట్టు ఇంకా తడిగా ఉంది. My hair is still damp. My hair is still damp. నెక్స్ట్ వన్, devour అంటే ఆత్రంగా తినడం లేదా చదవడం అంటే ఆసక్తి. Devour, devoured, devoured. Example sentences. అతను ప్లేట్ నూడిల్స్ ఆత్రంగా తినేశాడు. He just devoured the plate of noodles. He just devoured the plate of noodles. అతనికి పుస్తకాలు చదవడం అంటే ఆసక్తి ఎక్కువ. ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ ఉంటాడు. He is a very keen reader. He devours one book after another. He is a very keen reader. He devours one book after another. Next one, disguise అంటే మారువేషం వేసుకోవడం. Disguise V1, disguised, disguised. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆమె మగవానిలా మారువేషం వేసుకుంది. She disguised herself as a man. She disguised herself as a man.
స్నేహం అనే ముసుగులో అతను ఆమెను మోసం చేశాడు. ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ డిసీవ్డ్ హర్. ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ డిసీవ్డ్ హర్. నెక్స్ట్ వన్, డేజ్ అంటే దిగ్భ్రాంతి చెందడం, షాక్లో ఉండడం లేదా ఆశ్చర్యపడడం. డేజ్, డేజ్డ్, డేజ్డ్. ఎగ్జాంపుల్, ఆమె మరణం అతనిని దిగ్భ్రాంతికి గురి చేసింది. హర్ డెత్ లెఫ్ట్ హిమ్ ఇన్ ఎ డేజ్. హర్ డెత్ లెఫ్ట్ హిమ్ ఇన్ ఎ డేజ్. నేను ఆ న్యూస్ విని షాక్ అయిపోయాను. ఐ వాజ్ డేజ్డ్ బై హియరింగ్ ద న్యూస్. ఐ వాజ్ డేజ్డ్ బై హియరింగ్ ద న్యూస్. నెక్స్ట్ వన్, డౌజ్ అంటే తడపడం. డౌజ్, డౌజ్డ్, డౌజ్డ్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆమె బట్టలను సబ్బు నీటిలో తడిపింది. షీ డౌజ్డ్ క్లోత్స్ ఇన్ సోప్ వాటర్. షీ డౌజ్డ్ క్లోత్స్ ఇన్ సోప్ వాటర్. వాళ్ళు మంటలను నీటితో ఆర్పడానికి ప్రయత్నించారు. దే మేనేజ్డ్ టు డౌజ్ ద ఫ్లేమ్స్ విత్ వాటర్. దే మేనేజ్డ్ టు డౌజ్ ద ఫ్లేమ్స్ విత్ వాటర్. డిస్ట్రాక్ట్ పరధ్యానం, దృష్టి మరల్చడం. డిస్ట్రాక్ట్, డిస్ట్రాక్టెడ్, డిస్ట్రాక్టెడ్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను ఎప్పుడూ చాలా పరధ్యానంగా ఉంటాడు. హీ ఈజ్ సో డిస్ట్రాక్టెడ్ ఆల్ ద టైమ్. హీ ఈజ్ సో డిస్ట్రాక్టెడ్ ఆల్ ద టైమ్. నేను పరధ్యానంలో ఉన్నాను. ఐఎమ్ డిస్ట్రాక్టెడ్. ఐఎమ్ డిస్ట్రాక్టెడ్. అతను వాళ్ళ దృష్టిని మరల్చడానికి ప్రయత్నించాడు. హీ ట్రైడ్ టు డిస్ట్రాక్ట్ దెమ్. హీ ట్రైడ్ టు డిస్ట్రాక్ట్ దెమ్. నేను పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నువ్వు వచ్చి నా దృష్టి మరల్చకు. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. డోంట్ కమ్ అండ్ డిస్ట్రాక్ట్ మీ. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. డోంట్ కమ్ అండ్ డిస్ట్రాక్ట్ మీ. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీరు మీనింగ్స్ ఎక్కడైనా ఒక బుక్లో నోట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీ సూచనలు మరియు సలహాలు ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.